ఫాస్టింగ్ అనేది మన కల్చర్స్లో వెరీ ఇంటిగ్రల్ పార్ట్. మన జనరేషన్స్, మన తాతయ్యలు, నానమ్మలు ఎప్పటి నుండో ఫాస్టింగ్ చేస్తున్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఫాస్టింగ్ వల్ల వెయిట్ లాస్ బెనిఫిట్స్ వస్తున్నాయి అనే డిస్కషన్ ఎక్కువైపోయింది. కానీ అలాగని ఫాస్టింగ్ ఒక మ్యాజిక్ బుల్లెట్ కాదు. బియాండ్ వెయిట్ లాస్ ఫాస్టింగ్ వల్ల చాలా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడము, బాడీ రిపేర్ అవ్వడము, బాడీ ఎక్కువ ఇన్సులిన్ సెన్సిటివ్ అవ్వడము, ఇండైరెక్ట్ గా అన్ని డిసీజెస్ రిస్క్ తగ్గడం. ఎందుకంటే ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు బాడీలో కొన్ని ఇంపార్టెంట్ స్విచెస్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సులిన్ అండ్ IGF-1 తగ్గి బాడీ స్టోరేజ్ మోడ్ నుండి రిపేర్ మోడ్ లోకి వెళ్తుంది. అలాగే mTOR తగ్గి AMPK అనే సెల్ సిగ్నలింగ్ పెరిగి సెల్స్ కి బ్రేక్ దొరుకుతుంది. అలాగే ఫాస్టింగ్ లో ఆటోఫేజీ అనే సెల్యులర్ క్లీనప్ ప్రాసెస్ యాక్టివేట్ అవ్వచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్ లో అదే క్లీనప్ ప్రాసెస్ డ్యామేజింగ్ గా కూడా మారొచ్చు. కానీ ఫాస్టింగ్ ని ఒక సైంటిఫిక్ టూల్ గానే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. లేట్ నైట్ తింటున్నప్పుడు షుగర్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్ పెరుగుతాయి. అది హెల్దీ కాదు. అదే కాంట్రరీగా ఎర్లీ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విండోస్ ఫాలో అయినప్పుడు, డేలో ఎర్లీగా తింటున్నప్పుడు అవి మోస్ట్ బెనిఫిట్స్ ఇస్తాయి. సో ఇలాగా లాంజివిటీ బెనిఫిట్స్ కోసము ఫాస్టింగ్ ని ఒక టూల్ లాగా వాడుకోవాలి. లేదంటే అది బాడీకి ఒక స్ట్రెస్సర్ గా మారుతుంది. కొంతమంది ఇక్కడే మోస్ట్ కామన్ మిస్టేక్స్ చేస్తారు. స్లీప్ డిస్టర్బ్డ్ గా ఉంటది, సరిగ్గా స్ట్రెంత్ ట్రైన్ చేయరు, ప్రోటీన్ ని అడిక్వేట్ గా తీసుకోరు. సో ఇలా చేయడం వల్ల లాంజివిటీ బెనిఫిట్స్ రాకుండా ఫాస్టింగ్ బాడీకి ఒక స్ట్రెస్ గా మారుతుంది. మనం రీసెంట్ టైమ్స్లో ఫాస్టింగ్ పైన చాలా యాప్స్ చూస్తున్నాము, వెయిట్ లాస్ బెనిఫిట్స్ చూస్తున్నాము. కానీ బియాండ్ వెయిట్ లాస్ ఫాస్టింగ్ వల్ల అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడము, బాడీ రికవర్ అవ్వడము, రిపేర్ మోడ్లోకి వెళ్ళడము. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఫాస్టింగ్ యాజ్ అ లాంజివిటీ టూల్, డు నాట్ మిస్ ద వీడియో. టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. అంటే మనకుండే 24 hours విండోలో సర్టెన్ అవర్స్ తినడం, ఇంకొన్ని అవర్స్ తినకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, 12 hours ఈటింగ్ విండో అంటే 12 hours లో తినడం, మిగతా 12 hours ఫాస్టింగ్ ఉండటం. అలాగే 14:10 అంటే 14 hours విండోలో ఫాస్టింగ్ ఉండడం, 10 hours విండోలో తినడం. దీన్ని టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటాం. సెకండ్ థింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అని, లేదంటే వారియర్ డైట్ అని. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఏంటంటే ఒక రోజు నార్మల్ క్యాలరీస్ తినడం, నెక్స్ట్ డే తక్కువ తినడం. అలాగే 5:2 అంటే 5 days ఇన్ అ వీక్ నార్మల్ క్యాలరీస్ తినడం, 2 days ఇన్ అ వీక్ రెస్ట్రిక్టెడ్ క్యాలరీస్ అంటే చాలా తక్కువ క్యాలరీస్ తినడం. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. థర్డ్ టైప్ ఇస్ పీరియాడిక్ ఫాస్టింగ్. అంటే ఏంటి? లాంగ్ ఫాస్ట్, 24 hours కానీ, 48 hours కానీ, లేదా 3-day కంటిన్యూస్ ఫాస్ట్ కానీ. సో ఈ పీరియాడిక్ ఫాస్టింగ్ మటుకు స్ట్రాటజిక్ గా ఉండాలి, లేదంటే ఇట్ క్యాన్ లీడ్ టు అన్నెసెసరీ మజిల్ లాస్, హెడ్ ఏక్స్ ఇలాగా. ఫోర్త్ వన్ ఇస్ ఫాస్టింగ్ మిమికింగ్ డయట్. ఫాస్టింగ్ మిమికింగ్ డయట్ ఎక్కువ మనం రీసెర్చ్ స్టడీస్ లోనే చూస్తాం. అదేంటంటే అల్ట్రా లో క్యాలరీ, లో ప్రోటీన్, వెరీ స్ట్రాటజిక్ గా ప్లాన్ చేస్తూ చేసే పీరియాడిక్ ఫాస్టింగ్. ఇది యూజువల్ గా మనం స్టడీస్ లోనే చూస్తాం. సైంటిఫిక్ గా ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. మనం ఒక లాంగ్ టర్మ్ స్టడీస్ కనుక తీసుకున్నట్లయితే బెస్ట్ బెనిఫిట్స్ దేనికి ఉన్నాయి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ. దట్ టు టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఫాలో అయిన వాళ్ళు, లైక్ 14:10 కానీ, 8:16 కానీ, ఇంకొంతమందిలో 12:12 కానీ, ఇలాగా టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విండోస్ ఫాలో అయిన వాళ్ళల్లో దేర్ హ్యాస్ బీన్ బెటర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, బెటర్ గ్లూకోజ్ కంట్రోల్, అలాగే లాంగ్ టర్మ్ స్టడీస్ లో బెటర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, అండ్ ఓవరాల్ గా మోడెస్ట్ స్టడీస్ లో మటుకు దేర్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వెయిట్ అండ్ రిడక్షన్ ఇన్ విజరల్ ఫ్యాట్. ఇవన్నీ ఓవరాల్ గా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ప్యాటర్న్స్ వల్ల ఉండే లో క్యాలరీ కన్సంప్షన్ వల్ల వచ్చే బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ వల్ల ఇండైరెక్ట్లీ మనం ఎక్కువ కాలం డిసీజెస్ లేకుండా బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని హెల్త్ స్పాన్ అంటాము. అంటే ఎంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకు డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో ఈ హెల్త్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది ఫాస్టింగ్ వల్ల, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ వల్ల. అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ బికాస్ వీఆర్ అచీవింగ్ ఆల్ దీస్ అదర్ బెనిఫిట్స్. ఓకే, ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, బాడీలో మెయిన్ గ్రోత్ రావాలి అని సెన్స్ చేసి, బిల్డ్ చేసి, స్టోర్ చేసే హార్మోన్స్ 2. ఒకటి ఇన్సులిన్, ఒకటి IGF-1. ఇవి కంటిన్యూస్ గా ఫుడ్ బాడీకి వస్తున్నప్పుడు, బాడీకి అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ వస్తున్నప్పుడు ఇన్సులిన్, IGF-1 2 పెరుగుతాయి. అప్పుడు బాడీకి సిగ్నల్ ఏంటి? నేను గ్రో అవ్వాలి అని ఒక సిగ్నల్ వస్తుంది. కానీ కంటిన్యూస్ గా గ్రోయింగ్ సిగ్నల్ బాడీకి వస్తున్నప్పుడు
దానికి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు, అంటే లాంజివిటీ బెనిఫిట్స్ ఉండవు. అంటే బాడీకి ఇంటర్మిటెంట్ గా గ్రోత్ సిగ్నల్స్ రావాలి, రిపేర్ సిగ్నల్స్ కూడా రావాలి. బాడీ రిపేర్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గాలి, IGF-1 లెవెల్స్ కూడా ఇంటర్మిటెంట్ గా తగ్గాలి. సో ఇలా అవ్వాలి అంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అండ్ ఫాస్టింగ్ స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి చేసుకున్నప్పుడు బాడీ విల్ రికవర్, మెయింటైన్ అండ్ రిపేర్. సో ఇవన్నీ జరగాలి అంటే ఫాస్టింగ్ అండ్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విల్ యాక్ట్ పర్ఫెక్ట్లీ ఆన్ ఇన్సులిన్. సో మనకి లాంగ్ టర్మ్ లో టైప్ 2 డయాబెటీస్ రిస్క్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ కానీ రెండూ తగ్గాలి అంటే లాంగ్ టర్మ్ లో మనం ఇన్సులిన్ సెన్సిటివ్ ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ లో బాడీ ఎక్కువ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయకూడదు. అంటే ఎప్పుడు గ్రో అవ్వాలి, బిల్డ్ అవ్వాలి, స్టోర్ అవ్వాలి అనే సిగ్నల్ బాడీకి లాంగ్ టర్మ్ గా రాకూడదు. అంటే స్ట్రాటజిక్ గా టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అండ్ ఫాస్టింగ్ విల్ పర్ఫెక్ట్లీ వర్క్ అండ్ దట్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ దీస్ 2 డిసీజెస్. మీరు ఇది కామన్ గా వినే ఉంటారు. రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లే వాళ్ళు, బాగా బాడీ బిల్డ్ చేసేవాళ్ళు, మజిల్ బల్కింగ్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ గా బతుకుతారా? వాళ్ళకి ఎర్లీగానే డిసీజెస్ వస్తాయా? ఆర్ అలా మజిల్ బల్కింగ్ చేసినప్పుడు విల్ దట్ గివ్ దెమ్ అ పాజిటివ్ బెనిఫిట్ దట్ దే విల్ లివ్ లాంగర్? లెట్ మీ టెల్ యూ, బాడీకి గ్రోత్ ఫేజ్ ఎంత ఇంపార్టెంటో రిపేర్ ఫేజ్ అంతే ఇంపార్టెంట్. మనకి ప్రోటీన్ తీసుకోవడము, మజిల్ ని బిల్డ్ చేయడము, గ్రో చేయడము అనే ఫేజ్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఆల్టర్నేటివ్ గా ఫాస్ట్ చేయడము, కొన్ని రోజులు క్యాలరీస్ తక్కువ రావడము, అలాగే బాడీ రిపేర్ లోకి వెళ్ళి క్లీనప్ లోకి వెళ్ళడం, ఇది అంతే ఇంపార్టెంట్. సో ఈ రెండు ఈక్వల్ గా సైక్లింగ్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఇంటర్మీడియట్ గా ఫాస్ట్ చేస్తూ ఉంటామో, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ చేస్తూ ఉంటామో, ఈ రెండు పాజిటివ్ బెనిఫిట్స్ జరుగుతాయి. ఒకటి mTOR అనే సిగ్నల్ తగ్గుతుంది, AMPK అనే సిగ్నల్ పెరుగుతుంది. అంటే ఏంటి? బాడీ లో క్యాలరీస్ వస్తున్నాయి అని సెన్స్ చేసి రికవర్ అయ్యి రిపేర్ మోడ్ లోకి వెళ్తూ ఉంటది. సో ఈ మోడ్ లో ఉండడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూస్ గా గ్రోత్ ఫేజ్ లోనే ఉంటే హెల్దీ ఉంటాము అనుకుంటే అది తప్పు. బాడీకి గ్రోత్ ఎంత ఇంపార్టెంటో ఏజ్ అవుతున్నప్పుడు రిపేర్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని ఏజ్ అవుతున్న ఇండివిజువల్స్ లో స్ట్రాటజిక్ గా టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అందుకే ఎక్కువ పనిచేస్తుంది. వీళ్ళకి ఇండైరెక్ట్ గా హెల్త్ స్పాన్ ఇంప్రూవ్ అవ్వడము, డిసీజ్ రిస్క్ తగ్గడము అందుకే జరుగుతాయి. మీరు ఈ మధ్య ఆటోఫేజీ అనే కాన్సెప్ట్ వినే ఉంటారు. అంటే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఏవైతే బాడీలో డ్యామేజ్ అయిన సెల్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయో అవి క్లీనప్ అయిపోయి మన డిసీజ్ రిస్క్ తగ్గుతుంది అని. సైంటిఫిక్ గా ఈ కాన్సెప్ట్ చాలా ట్రూ. యానిమల్ మోడల్స్ లో చాలా స్టడీస్ ఉన్నాయి, కానీ హ్యూమన్స్ లో ఎక్కువ స్టడీస్ లేవు. కానీ ఉన్న కొన్ని స్టడీస్ మట్టుకు అవి డెఫినెట్ గా ఈ ఆటోఫేజీ అనే కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే మనం ఈ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ గానీ, స్ట్రాటజిక్ గా ఈ ఫాస్టింగ్ గానీ ఫాలో అయినప్పుడు ఈ డెడ్ అండ్ డ్యామేజ్డ్ సెల్స్, అలాగే సెనసెంట్ సెల్స్, ఏవైతే సెల్స్ బాడీలో నుండి వెళ్లకుండా బాడీని డ్యామేజ్ చేస్తున్న సెల్స్ ఉంటాయో, సెనసెంట్ సెల్స్, ఇవన్నీ క్లీనప్ అయిపోవడానికి ఉండే అవకాశం ఫాస్టింగ్ వల్ల, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఫాలో అయినప్పుడు బాడీకి ఆ టైం విల్ బి యూస్డ్ టు క్లీనప్ ఆల్ దిస్ డయింగ్ అండ్ డ్యామేజ్డ్ సెల్స్. అయితే ఆటోఫేజీ బెనిఫిట్స్ అందరికీ వస్తాయా? మే నాట్ బి ట్రూ. మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా స్లీప్ లాస్ వస్తుంది, మజిల్ లాస్ వస్తుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, అలాగే చాలా యాజిటేటెడ్ గా ఉంటున్నారు, అలాగే బింజ్ ఈటింగ్ బిహేవియర్స్ వస్తున్నాయి అంటే ఫాస్టింగ్ మీకు అది ఒక బెనిఫిషియల్ టూల్ లా కాదు, అది బాడీని స్ట్రెస్ చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఫాస్టింగ్ ని బాడీలోకి ఎప్పుడైనా ఇంట్రొడ్యూస్ చేయాలంటే స్లో డోసెస్ లో స్ట్రాటజిక్ గా ఇంట్రొడ్యూస్ చేయాలి. మీరు ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్న చాలా మందిలో చూసే ఉంటారు. ఓకే, డేలో కొంచెం పీరియడ్ తినకూడదు, కొంచెం పీరియడ్ తినాలి అని. కొంతమంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే తినే టైంలో అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్యాలరీస్ లో తినేయడము, అదే తినే టైమింగ్ మోస్ట్లీ లేట్ నైట్ ఆర్ టువర్డ్స్ స్లీప్ టైం పెట్టుకోవడం. ఈ రెండు మేజర్ మిస్టేక్స్ వల్ల సర్కేడియన్ రిథమ్ అంటే సన్ రైజ్ సన్సెట్ కి మన ఈటింగ్ ప్యాటర్న్ ఈ రెండు మిస్ మ్యాచ్ అయిపోవడం వల్ల యాక్చువల్లీ ఫాస్టింగ్ బెనిఫిట్స్ వీళ్ళల్లో ఎక్కువ రావు. సో ఫాస్టింగ్ బెనిఫిట్స్ రావాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సర్కేడియన్ రిథమ్ ఆర్ మనం ఎర్లీ టీఆర్ఈ ఫాలో అవ్వాలి. ఎర్లీ టీఆర్ఈ అంటే ఏంటి? మనం తినే ఫుడ్ అంతా ఎక్కువ శాతం ఎర్లీ డే టైమ్ లో తినేయాలి. సన్సెట్ అవుతున్న టైం కి మనం ఫాస్టింగ్ మోడ్ లోకి వెళ్ళాలి. దీన్ని ఎర్లీ టీఆర్ఈ అంటాం. ఈ ఎర్లీ టీఆర్ఈ చేసిన వాళ్ళలోనే మెటబాలిజం లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? బాడీ ఎర్లియస్ట్ టైమ్ ఆఫ్ ద డే లో ఎక్కువ ఇన్సులిన్ సెన్సిటివ్ ఉంటుంది, మెటబాలికల్ గా ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. అదే నైట్ అవుతున్న టైంలో బాడీ మెటబాలిజం తగ్గుతుంది, బాడీ కొంచెం ఇన్సులిన్ రెసిస్టెంట్ వైపు వెళ్తుంది. అందుకని ఇఫ్ యూర్ ప్లానింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనం ఎప్పుడు కూడా ఎర్లీ టీఆర్ఈ, మన టైం రెస్ట్రిక్షన్ అనేది టువర్డ్స్ ఎర్లీ టైమ్ ఆఫ్ ద డే లో పెట్టుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఫాస్టింగ్ బెనిఫిట్స్ కాకుండా బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అని ఎలా తెలియాలి? ఆర్ ఎలాంటి చేంజెస్ ఉంటే బాడీలో ఆ ఫాస్టింగ్ మనకు పని చేయట్లేదు ఆర్ ఫాస్టింగ్ లాంగ్ అయిపోతుందని మనకి ఎలా అర్థం కావాలి? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయట్లేదో ఆర్ బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అట్లీస్ట్ 1 to 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవట్లేదో వీళ్ళల్లో లీన్ మసిల్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
సెకండ్ థింగ్, వీళ్ళల్లోనే స్లీప్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సరిగ్గా స్లీప్ పట్టకపోవడం, చాలా ఎర్లీగా లెగిసిపోవడము, డీప్ స్లీప్లోకి వెళ్ళకపోవడం, ఇలాంటివి. థర్డ్ థింగ్, హెడేక్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం, కాన్స్టిపేషన్లోకి వెళ్ళే అవకాశం వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే విమెన్లో ఫాస్టింగ్ విండో ఎక్కువ ఉంది అని తెలిసే అవకాశం ఇంకోటి మెన్స్ట్రల్ సైకిల్స్. ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతున్నాయో, బ్లీడింగ్ టైమింగ్స్ చాలా సివియర్ అయిపోవడం కానీ, లేదంటే లెస్ ఫ్రీక్వెంట్గా బ్లీడ్ అవ్వడం కానీ, ఇలాంటి డిఫరెన్సెస్ రావడం కానీ, ఆర్ బింజ్ ఈటింగ్ బిహేవియర్స్. ఎప్పుడైతే ఫాస్టింగ్ అయిపోయిందో ఈటింగ్ విండో టైంలో బింజ్ ఈటింగ్ బిహేవియర్స్, అంటే ఎక్కువ తినేయాలనిపించడం, అది కూడా అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తినేయాలనిపించడం. సో ఇలాంటి చేంజెస్ మీకు అనిపిస్తున్నప్పుడు ఫాస్టింగ్ మేబీ మీరు లాంగ్గా చేస్తున్నారు, ఆర్ మీరు సరిగ్గా చేయట్లేదు, ఆర్ మీరు ఈటింగ్ విండో టైంలో కరెక్ట్ ఫుడ్స్ తినట్లేదు అని అర్థం. టూ క్విక్గా టూ లాంగ్గా ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు, అది కూడా అన్గైడెడ్గా ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు, ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోయినప్పుడు వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఇస్ గాల్ స్టోన్స్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది ర్యాపిడ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాం. బట్ అగైన్ దిస్ ఇస్ నాట్ కామన్ ఇన్ ఎవ్రీ వన్. ఎవరైతే టూ క్విక్గా వెయిట్ లాస్ అయిపోతారో వాళ్ళల్లోనే చూస్తాం. ఈ లిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్లో మటుకు ఫాస్టింగ్ చేస్తే సూపర్విజన్లోనే చేయాలి. సెల్ఫ్ గైడెడ్ ఫాస్టింగ్ వీళ్ళలో ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. ఎవరిలో? ప్రెగ్నెంట్ విమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్, టీనేజర్స్, అలాగే బింజ్ ఈటింగ్ బిహేవియర్స్ ఆర్ యాపిటైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అలాగే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, లేదంటే డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి ఇన్సులిన్ కానీ, లేదంటే 2 or more డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు కానీ. సో ఇలాంటి వాళ్ళు ఫాస్టింగ్తో కేర్ఫుల్గా అయినా ఉండాలి, లేదంటే సూపర్వైజ్డ్ ఫాస్టింగ్ అయినా చేయాలి. ఏదైనా లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ కానీ, ఫాస్టింగ్ కానీ, ఏదైనా కొత్త థెరపీ మీరు చేంజ్ చేస్తున్నప్పుడు బాడీలో ఈ 4 things చూసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉందా లేదా, మసిల్ ఎలా ఉంది, స్లీప్ కన్సిస్టెంట్గా ఉందా, స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, మెన్స్ట్రల్ సైకిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే కన్సిస్టెంట్గా ఉన్నారా లేదా, ఇవి చూసుకుంటున్నప్పుడు మీరు యూజ్ చేస్తున్న ఆ కొత్త ఇంటర్వెన్షన్ ఆర్ కొత్త లైఫ్ స్టైల్ హ్యాబిట్ మీకు పాజిటివ్గా వర్క్ చేస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ కోసం ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ యూ డోంట్ నో వేర్ టు స్టార్ట్, దిస్ ఇస్ ద బిగినింగ్. స్టార్ట్ విత్ ఓవర్ నైట్ 12-hour ఫాస్ట్. అంటే నైట్ 8 PM కి మీల్ ఎండ్ చేస్తే స్టార్ట్ యువర్ నెక్స్ట్ మీల్ నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM. దట్ ఈస్ అ సింపుల్ 12-hour ఓవర్ నైట్ ఫాస్ట్. ఓకే, అది ఆల్రెడీ అలవాటు ఉంది అంటే దెన్ ఇంక్రీజ్ దట్ 12 hours ఫాస్టింగ్ విండో టు 14 hours. కంఫర్టబుల్ గా ఉన్నారు, స్లీప్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ స్మూత్లీ, దెన్ యూ కెన్ ఇంక్రీజ్ దట్ 14 hours విండో టు 16 hours. సో ఇలా కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, దెన్ మీ ప్రోటీన్ ఇంటేక్ అట్లీస్ట్ డైలీ 1 to 1.2 grams per kg బాడీ వెయిట్ పర్ డే ఉండాలి. బట్ మీరు స్ట్రెంగ్త్ ట్రైన్ చేస్తున్నారు, then you have to increase your protein intake to 1.5 to 2 grams per kg body weight per day. ఒకవేళ మీరు డయాబెటీస్ ఉంది, ప్రీ డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి 1 drug తీసుకుంటున్నారు, రీసెంట్ గా కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉందని తెలిసింది అంటే వాట్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ? ఎర్లీ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. అంటే మీరు తినే ఆ 8 to 10 hours విండో ఎర్లీ పార్ట్ ఆఫ్ ద డేలో తీసుకుని లేటర్ పార్ట్ ఆఫ్ ద డేలో మీరు తక్కువ తీసుకుంటున్నప్పుడు, ఆర్ మీ ఫాస్టింగ్ అట్లీస్ట్ ఆఫ్టర్ 6 PM or 7 PM తర్వాత మీ ఫాస్టింగ్ బిగిన్ అవుతున్నప్పుడు దీన్ని ఎర్లీ టీఆర్ఈ అంటాము. ఫర్ దీస్ పీపుల్ ఎర్లీ టీఆర్ఈ వర్క్స్ బెస్ట్. నౌ కమింగ్ టు పోస్ట్ మెనోపాజల్ విమెన్ ఆర్ పెరిమెనోపాజల్ విమెన్ హూ ఆర్ అండర్ స్ట్రెస్. ఇలా స్ట్రెస్ఫుల్ గా ఉండే విమెన్, దే షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ గుడ్ స్లీప్. నెంబర్ 1 నాన్ నెగోషియబుల్. నెంబర్ 2 గుడ్ ప్రోటీన్ ఇంటేక్. నెంబర్ 3 స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఈ 3 ఎక్కువ ఇంపార్టెంట్. ఈ 3 చేస్తున్నప్పుడు, ఫాస్టింగ్ యాడ్ చేసినప్పుడు, ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్, స్లీప్ ఇస్ గుడ్, ట్రైనింగ్ బాగుంది, రికవరీ బాగుంది అంటే దే మే యాడ్ ఎ ఫాస్టింగ్ విండో. బట్ ఫాస్టింగ్ వల్ల వాళ్ళకి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే కమింగ్ టు ఫ్రెజైల్, సార్కోపీనియా, మసిల్ తక్కువ ఉండి ఫ్రెయిల్ గా ఉండే ఓల్డర్ ఇండివిజువల్స్ కి దిస్ ఫాస్టింగ్ మే నాట్ బి ఐడియల్ ఫర్ దెమ్. నౌ ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తూ ఈటింగ్ విండోలో ఏం తీసుకుంటున్నారో దిస్ ఇస్ వెరీ నాన్ నెగోషియబుల్. స్టార్ట్ విత్ ఫైబర్. ఫైబర్ ఇంటేక్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఎవ్రీ మీల్ ఆఫ్ ద డే. సెకండ్ థింగ్, యువర్ ప్రోటీన్ ఇంటేక్ ఆల్సో ఇస్ నాన్ నెగోషియబుల్. థర్డ్ థింగ్, strength training at least 2 to 4 times a week and consistent sleep routine. These 4 are very non-negotiable ఒకవేళ మీరు ఫాస్టింగ్ గనక ఫాలో అవుతూ ఉంటే. ఓకే, ఫాస్టింగ్ ని బ్రేక్ చేశారు, ఆ విండోలో ఏం తినాలి? మీరు తినే విండోలో ఫైబర్ ఉందా లేదా, ఎవ్రీ మీల్ లో హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ వెజిటేబుల్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం వెరీ క్రూషియల్. నెంబర్ 1. నెంబర్ 2, యాడింగ్ హెల్దీ ఫ్యాట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హెల్దీ ఫ్యాట్స్ మీకు పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కానీ, లేదంటే మూఫా నుంచి కానీ రావచ్చు. అంటే ఏంటి? హోల్ ఎగ్స్, అవకాడో, వాల్నట్స్, చియా సీడ్స్, ఫిష్, ఇలాంటివి. నెక్స్ట్ థింగ్, ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ కుడ్ బి ఫ్రమ్ యువర్ వెజిటబుల్ సోర్సెస్, నాన్
నాన్ వెజిటేబుల్ సోర్సెస్. ప్రోటీన్ గురించిన డీటెయిల్డ్ వీడియో నేను ఇంకోటి యూట్యూబ్లో చేశాను. యూ ఫాలో దట్ అదర్ వీడియో టు అండర్స్టాండ్ కంప్లీట్లీ అబౌట్ ప్రోటీన్. సో ఇలాగా ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్ ఆర్ నాన్ నెగోషియబుల్. నౌ కమింగ్ టు కార్బ్స్. కార్బ్స్ మీ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద డేలో అంటే లంచ్ టైంకి యూ క్యాన్ యాడ్. ఇఫ్ యు ఆర్ అ ప్రీ డయాబెటిక్, ఇఫ్ యూ హ్యావ్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నారు, మీరు ఆ రిస్క్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు అంటే లాస్ట్ మీల్ ఆఫ్ ద డేలో మీరు కార్బోహైడ్రేట్స్ని స్కిప్ చేయొచ్చు. మీరు ఎర్లీ పార్ట్ ఆఫ్ ద డే అంటే బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో మోడరేట్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నారు, రిగరస్ వర్కౌట్స్ చేస్తున్నారు, డిసీజెస్ ఏమీ లేవు అంటే యూ క్యాన్ యాడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫర్ ఎవ్రీ మీల్ ఆఫ్టర్ ఈటింగ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. సో ఫాస్టింగ్ అంటే స్ట్రెస్ఫుల్గా ఉండి ఆఫీస్కి హడావిడిగా పరిగెడుతూ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడము, ఆ రోజు డిన్నర్ రెడీగా లేదని చెప్పి డిన్నర్ స్కిప్ చేయడము, ఇలా అన్ప్లాన్డ్ మీల్ స్కిప్ చేస్తే అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాదు. అది స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని టూల్ లాగా యూస్ చేస్తూ ఈటింగ్ విండోలో ఏం తినాలని ప్లాన్ చేసుకొని కరెక్ట్గా హైడ్రేట్ అయ్యి ఎక్కువ కెఫీన్ మీద డిపెండెంట్ లేకుండా మీ స్లీప్ని డిస్టర్బ్ చేసుకోకుండా అలాగే మీ ట్రైనింగ్ బాగుండి స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి మంచిగా రికవర్ అవుతూ మెన్స్ట్రల్ సైకిల్స్ రెగ్యులర్ గా ఉంటూ ఉంటే దెన్ ఫాస్టింగ్ ఇస్ డెఫినెట్లీ అ టూల్ ఫర్ యూ. లేదు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, రికవరీ డిస్టర్బ్ అవుతుంది ఆర్ యువర్ రొటీన్ ఇస్ డిస్టర్బ్, సో అప్పుడు ఫాస్టింగ్ లాంజివిటీకి ఒక టూల్ కాదు, బాడీకి స్ట్రెస్సర్ అవుతుంది. సో ఫాస్టింగ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ రావాలి, డిసీజెస్ రిస్క్ అంతా తగ్గాలి అంటే దాన్ని రైట్ పీపుల్ కి రైట్ డోస్, రైట్ డ్యూరేషన్, కన్సిస్టెంట్ గా స్ట్రాటజిక్ గా యూస్ చేసినప్పుడు డెఫినెట్లీ దే ఆర్ వండర్ఫుల్ benefits. Thank you for watching this video till the end. మీకు ఇవాళ వీడియో నచ్చితే you'll also like previous 2 videos. ఒకటి how are your habits affecting your aging, number 2 gut health. Every week మీకోసం కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ ని సింప్లిఫై చేస్తూ ఈజీ యాక్షనబుల్ స్టెప్స్ గా వీడియోస్ చేస్తున్నాము. If you have not yet subscribe to Dr. Samta Tulla's channel and share with your family and friends.